బాగుంది భయ, చూడొచ్చు. ఇద్దరికిద్దరు బాగా. సాంగ్స్ కూడా బాగున్నాయి, బీజిఎం హైలైట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్స్. అక్కడక్కడ కొంచెం లాగ్ ఉంది, పర్లేదు, చూడొచ్చు. చాలా బాగుంది. ఒక్కటని చెప్పలేను, అలా ఫ్లోలో వెళ్ళిపోయాం అంతే. మూవీలో ఇన్వాల్వ్ అయ్యి మనం వెళ్ళిపోతుంటాం అంతే. సాంగ్స్ అంత లేవు, బట్ సరిమ పాప సాంగ్ ఉంది కదా, అది వేయలేదు. సో కొంచెం డిసప్పాయింట్ అనిపించింది దానివల్ల. ఎస్జే సూర్య గారిది అయితే ఎవ్రీ వన్ లైక్ నచ్చేస్తుంది. ఎస్జే సూర్య గారు, నానిది కూడా బ్లాక్ బస్టర్ అండి. ఎస్జే సూర్య అండ్ నాని కూడా ఇద్దరు ఈక్వల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బీజిఎం అయితే ఇరగదీసిండు. బీజిఎం కానీ స్క్రీన్ ప్లే కానీ కొంచెం లిటిల్ బిట్ డ్రాగ్ అనిపించినా కానీ ఎక్స్ట్రాడినరీ ఉంది మూవీ. సాంగ్స్ తెలియలేదు, అంటే ఒకటే సాంగ్ బీజిఎంతో వచ్చేది, ఇంకొక సాంగ్ ఉందంతే. ఇంకా సాంగ్స్ అనేది తెలియలేదు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్స్ అంతా ఎస్జే సూర్యకి ఇవ్వచ్చు. ఫస్ట్ నాని కన్నా ఎరగదీశాడు ఎస్జే సూర్య. సో హీరో అయితే నా దృష్టిలో ఎస్జే సూర్యనే, నెక్స్ట్ నాని వస్తాడు. ఓవరాల్గా అయితే గుడ్. అన్నీ నచ్చాను. వివేకాత్రేయ కసిగా చేశాడు. అంటే సుందరానికి ఫ్లాప్ చేసినందుకు ఇది చాలా బాగా చేశాడు. ఫైట్లు చాలా బాగున్నాయి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. నాని యాక్టింగ్ కానీ, లైక్ ఎస్జే సూర్య విలన్ పాత్ర కానీ ఆసమ్ మూవీ. అందరూ ఫ్యామిలీ అంతా తప్పకుండా చూడాల్సిన. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమో వన్ ఆఫ్ ది హైలైట్. ఈ సినిమాలో నాని అన్న విజృంభించాడు, శివతాండవం చేశాడు. ఆసమ్ మూవీ, అందరూ తప్పకుండా చూడండి. ఫ్యామిలీతో తప్పకుండా చూడాల్సిన సినిమా. పాన్ ఇండియా లెవెల్లో నాని అన్న రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి అన్న. సరిపోదా శనివారం సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే నాని గారి పర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పని కూడా చెప్పలేము, ఎందుకంటే అంత రేంజ్ అంత పీక్స్లో ఉన్నాయి. నిజంగా టు బి ఫ్రాంక్ చెప్పుకోవాలంటే దసరాకి ఎన్ని అవార్డులు వచ్చినాయో, ఆయనకి ఎన్ని అవార్డులు వచ్చినాయో అంతకు మించి వస్తాయన్న ఈ సినిమాకి అవార్డులు. అంత మంచిగా ఉంది, అంత మంచి స్టోరీ, మంచి కంటెంట్, ఒక మంచి తీసే విధానం కూడా డైరెక్టర్ గారు వివేకాత్రేయ గారు మీరు గ్రేట్ సార్. అంటే గ్రేట్ అని ఎందుకు చెప్తారు అన్న. హీరోకి హీరోయిన్కి సాంగ్ అనేది లేదు, కానీ ఇది ఒక వేరే ఫిలిం. అంటే ఆ ఫిలిం కాదు, ఒక మంచి మెసేజ్ ఉన్న ఫిలిం, మంచి కాన్సెప్ట్ ఉన్న ఫిలిం. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్లు లేవు, రొమాన్స్లు లేవు, లిప్ కిస్లు లేవు, ఏం లేవు. కానీ ఇది ఒక మంచి సినిమా, మంచి ఫైటింగ్స్ ఉన్నాయి, మంచి స్టోరీ ఉంది, మంచి కంటెంట్ ఉన్న సినిమా అన్న. వివేకాత్రేయ గారి పర్ఫార్మెన్స్, తన డైరెక్షన్ తీసుకెళ్లే విధానం అనేది, అంటే వివేకాత్రేయ డైరెక్టర్ పేరు గుర్తుపెట్టుకోండి. అంటే అతని పేరు మనకి ఎలా అనిపిస్తుంది అంటే మరో రాజమౌళి, మరో నాగశ్విన్ అలాంటి రేంజ్లో ఉందన్న. నాగైతే విలన్ ఎస్జే సూర్య సార్, మీ పర్ఫార్మెన్స్ గురించి ఒక్క మాట కూడా చెప్పలేం సార్. అంటే మీ పర్ఫార్మెన్స్ అనేది అంత మంచిగా ఉంది. అంటే సూర్య గారి గురించి ఒకటే చెప్తా అన్న, వచ్చాడు ఇట్టి కొట్టాడు రిపీటు, వచ్చాడు ఇట్టి కొట్టాడు రిపీటు. నిజంగా నా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. సో చెప్తున్నా కదా, మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా. సో మీరు అందరు వెళ్ళి చూడండి, పక్క మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతా అన్న. అంతే, థ్యాంక్ యూ అన్న. నాని కెరియర్లో సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. అంటే ఎక్కడ చూసినా కూడా బోరింగ్ అనేది లేదు. సినిమా మాత్రం మంచిగా డిఫరెంట్గా తీసిన సినిమా, ఎక్కడ బోరింగ్ లేదు. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా స్లో ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసిండు. అంటే ఈ సినిమా చూస్తున్న ఎట్లా అనిపిస్తుంది అంటే, మళ్ళీ మనకు ఒక ఈగ సినిమా చూస్తాం, మనం ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా. ఒక దసరా చూస్తే ఎంత ఎంజాయ్ చేస్తాము. మళ్ళీ సరిపోరా శనివారం కూడా సినిమా చూస్తే కూడా అంత ఎంజాయ్ చేస్తామన్నా. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎలివేషన్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ప్రతి సీన్ చూసినా ఎంజాయ్ చేస్తాం, ఎక్కడ బోరింగ్ అనేది లేదు. ఇంకోటి నాని కెరియర్లో అది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇంకోటి మన సూర్య గారి యాక్టింగ్, విలన్ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసినా. ఏం చేసినా నిజంగా ఆయన డైరెక్షన్ చేస్తాడు, విలన్ యాక్టింగ్ చేస్తాడు, ప్రతిదీ మాత్రం ఇచ్చి పడేసినా. నిజంగా హీరోయిన్ మాత్రం దుమ్ము లేపేసింది, హీరోయిన్ మాత్రం ఇచ్చి పడేసింది. అంటే ఏ సీన్ చూసినా మనకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక కామెడీ సెంటిమెంట్, ఒక ఫ్రెండ్ సర్కిల్, ఇంటర్వెల్ తర్వాత ఉంటుందన్న, లాస్ట్ ఫైట్ సీన్స్ ఉంటాయన్న, ఏముంటాయన్న హీరోయిన్. ఇంకోటి ఏంటంటే ఒక పాట ఉండదు ఒకటి, అంటే హీరోయిన్ తోటి, అది ఒకటి హైలైట్ పెట్టిండు. అంటే ప్రతి సినిమాలలో సాంగ్స్ పెడతారు, ఇందులో ఒక డిఫరెంట్గా పెట్టిండు. అంటే ప్రతి సినిమాలో చూసి కూడా మనం ఒక డిఫరెంట్ కూడా చూడాలని ఇందులో ఒక డిఫరెంట్గా పెట్టిండు యాంగిల్గా. చాలా బాగుంది. అంటే ఎక్కడ చూసినా నీకు బోరింగ్ అనేది లేదు. ఇది చెప్తున్నా నాన్న ఫ్యాన్స్ మాత్రం చెప్తున్నా, ఇట్లా కాలర్ ఎగరేసుకుంటున్నా, నిజంగా చెప్తున్నా, ఇచ్చి పడేసిన, దుమ్ము లేచిపోయింది. అరే ఏం తీసినా నా సినిమా మాత్రం హైలైట్ అన్న. నిజంగా చెప్తున్నా, మళ్ళీ ఒక ఈగ, ఒక దసరా, మళ్ళీ ఒక సరిపోయే శనివారం. కానీ ఫైట్ సీన్స్ ఉంటాయన్న, లాస్ట్ ఫైట్ సీన్ ఉందన్న, ఏం కొట్టినా ఫైట్స్ మాత్రం దుమ్ము లేపేసిన ఫైట్స్ మాత్రం నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. నిజంగా డైరెక్టర్ కదా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇలాంటి స్టోరీలు మాత్రం తీసుకొచ్చిన మాత్రం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. నాని అన్న కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఆయన స్టోరీ చూసుకున్నా కూడా ఒక డిఫరెంట్గా తీసుకుంటాడు. అంటే ఒక్కొక్క స్టోరీకి కలవకుండా ఒక స్టోరీ డిఫరెంట్ ఉంటుంది. అందుకే నాని సినిమా ఏదైనా కూడా బ్లాక్ బస్టర్ కొట్టడానికి కారణం ఏంటంటే స్టోరీ చూసుకుంటాడు ముందుగా. ఈ స్టోరీ బాగుంటేనే ముంగడికి వెళ్తాడు. అందుకే సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. సూపర్